भगवतो फलेन भगवतो वीर्येण भगवतो फलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानु ఈరోజు వడ్డాది గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి 152వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు కళ్యాణ రాటేయడం తర్వాత ఉత్సవాలకి ఇవాళ నుంచి శ్రీకారం చుట్టి మరి వంశపార ధర్మకర్తగా మరి దొండవారి కుటుంబం నుంచి కన్నబాబు గారు వారి అన్నయ్య గారైన ఇక్కడ మన ప్రాంతాలందరికీ సుపరిచితులు దొరబాబు గారుగా వారి కుమారులు అలాగే వడ్డాది గ్రామానికి చెందినటువంటి సన్యాసరావు గారు కానీ ఇతర పెద్దలందరూ డైరెక్ట్ కానీ అందరూ ఇవాళ వడ్డాది గ్రామానికి చెందిన పెద్దలు కానీ చుట్టుపక్కల బుచ్చిపేట మండలానికి సంబంధించి మన పెద్దలు గేల్సచ్చాన్ గారు కానీ ఇతర పెద్దలందరూ పేరు పేరున మన నరసింహ గారు కానీ ఇతర పెద్దలందరూ ఈ ప్రాంత పెద్దలందరూ మన ఈ 152వ కళ్యాణ మహోత్సవాన్ని అందరం కలిసి బాగా నిర్వహించడం కోసం అదేవిధంగా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన గ్రామంలో వడ్డాది గ్రామంలో పెద్దలందరూ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పేసానంటే ఆ వేళ మన హై స్కూల్ నుంచి కానీ మన పల్లవీధి నుంచి కానీ అలాగే మన గౌరీపట్నంలో రోడ్డు నుంచి కానీ రోడ్లన్నీ వేసి మీదకి చేసాం. అలాగే అప్పట్లో టీటీడీ దేవస్థానం నుంచి నిధులు తెచ్చాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించారు. అయితే నేను ఇవాళ అందరికీ తెలియజేసేది వడ్డాది వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి పెద్దలందరి సలహాలు సూచనలు కానీ వంశపారంపర్య ధర్మకర్తలు కానీ వారి యొక్క సలహాలు సూచనల మేరకు దేవాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి అనేది ఏదో ఒక మనం రోడ్డు వేసినంత మాత్రాన లేకపోతే అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టినంత మాత్రానే కాకుండా ఇతరత్ర ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. రెండోది ఇవాళ ఈ సందర్భం ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దలందరూ చెప్పింది వడ్డాదిలో ఒక మంచి కళ్యాణ మండపం ఉండాలి కావాలి అన్నది అందరి కోరిక. ఇంత పెద్ద గ్రామం అని చెప్పేసి అని గతంలో కూడా అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా అందరినీ ముందే అప్పుడు కూడా మనం చేసింది ఏంటంటే సమావేశం పెట్టి అందరితో ఏకాభిప్రాయంతో చేయకపోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వచ్చి ఈసారి అలా కాకుండా ముందే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి మళ్ళీ నిర్మాణం చేపట్టి ఆగిపోయిందన్న మాట లేకుండా ఎన్నికల సమయంలో కూడా నేను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 2014, 2009 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 19 అవ్వచ్చు ఈ 3 సార్లు కూడా వడ్డాది గ్రామంలో నాకు మెజార్టీ రాలేదు. కానీ మొన్న 2024 సంవత్సరంలో ఎన్నికల్లో మాత్రం మరి నేను కూడా కొన్ని మాట ఇచ్చాను కళ్యాణ మండపం గురించి కానీ ఇతరత్ర. ఆ మాటలన్నీ కూడా తప్పకుండా గతంలో చేసిన పనులు కానీ చేస్తానన్న పనులు కానీ మరి నమ్మి కూటమి పెద్దలందరూ కూడా మరి కష్టపడి పనిచేసి నేను ఒక రుణం తీర్చుకునే విధంగా తీర్చుకోవాల్సిన బాకీ ఉన్నట్టుగా నాకు ఏమైనా మెజార్టీ ఇచ్చారు. కాబట్టి గతంలో మెజార్టీ ఇవ్వలేదు, పనిచేశారు, మెజార్టీ ఇచ్చాం కాబట్టి ఏంటన్నా ఖచ్చితంగా ఇవాళ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి ఆశీస్సులు ఉండాలి, మంచి కళ్యాణ మండపం వడ్డాది గ్రామంలో నిర్మించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం. ఎటువంటి మెసేజాలకి కాకుండా చేయాలన్నది. రెండోది స్వామివారి దేవాలయాన్ని కూడా సంపూర్ణంగా వంశపారంపర్య ధర్మకర్తలని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి సమావేశం పెట్టి వడ్డాది గ్రామ అభివృద్ధి కానీ స్వామివారి దేవాలయ అభివృద్ధి కానీ తప్పకుండా శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నా భుజస్కంధాలు పట్టుకునే కార్యక్రమం నిర్వహిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ